కాదు నిజం. గార్లదిన్నె మండలం మర్తాడ గ్రామానికి చెందిన రైతు కేవి రమణారెడ్డి మండు టెండలోనే యాపిల్ సాగు చేసి అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నారు. మరి ఈ విప్లవాత్మక సాగు గురించి తెలుసుకుందాం పదండి. యాపిల్ అంటే కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ గుర్తుకొస్తాయి. కానీ అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడ గ్రామానికి చెందిన రైతు కేవి రమణారెడ్డి ఆ భావనను మార్చేస్తున్నారు. సంప్రదాయ పంటలైన వేరుశెనగ, బత్తాయి, దానిమ్మ, వరి సాగులో పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న లాభాలు, మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేకపోవడం ఇవన్నీ ఈ రైతును కొత్త దారిలో ఆలోచింపజేశాయి. కొత్త పంటలపై దృష్టి సారించే రమణారెడ్డి ఇప్పటికే డ్రాగన్ ఫ్రూట్, ఖర్జూరం సాగులో విజయం సాధించారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఇజ్రాయెల్ సాంకేతికతతో అభివృద్ధి చేసిన KLD రకం యాపిల్ మొక్కలను ఎంపిక చేసుకున్నారు. అనంతపురం వాతావరణానికి అనుకూలంగా ఉండే ఈ రకాన్ని 2024 అక్టోబర్లో 2.5 ఎకరాల్లో నాటారు. ఆశ్చర్యకరంగా నాటిన ఏడాదికే పంట దిగుబడికి వచ్చింది. ప్రస్తుతం తోటలో కాయలు పెరుగుతూ కొన్ని కోతకు సిద్ధమవుతున్నాయి. ఇది యాపిల్ సీజన్ కాకపోవడం, వేసవిలోనే దిగుబడులు రావడం రైతుకు అదనపు లాభాలు తెస్తోంది. బెంగళూరు నుంచి వ్యాపారులు నేరుగా తోట వద్దకే వచ్చి అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు. కొత్త పంటలతో ప్రయోగాలు చేస్తే రైతులు కూడా మంచి ఆదాయం పొందగలరని రమణారెడ్డి నిరూపిస్తున్నారు. ఇది వచ్చి KLD వెరైటీ. ఇది వచ్చి ఇజ్రాయెల్ నుంచి మొక్కలు తెప్పించుకున్నాను. 2 ఎకరాలకి కలిసి 1500 మొక్కలు పెట్టామన్నమాట. అంటే ఇది ఐడెన్సీ పద్ధతిలో పెట్టాను అనమాట. నేను 12x5 పెట్టినాను. నా ఎకరాకు వచ్చి 600 మొక్కలు పట్టినాయి. అంటే 2.5 ఎకరాకు కలిసి 1500 మొక్కలు పట్టినాయి. నేను 3 ఏళ్ల క్రితమే ఇంతకుముందు అన్నా వెరైటీ HRM 99 దాల్చెట్టు గోళ్ళు మొక్కలు పెట్టింది యాపిల్లోనే, హిమాచల్ ప్రదేశ్ నుంచి తెచ్చి. అవి హాట్ క్లైమేట్ అంటే ఎండలకి తట్టుకుంటానంటే, అనంతపురం అంటేనే టెంపరేచర్ ఎక్కువ కదా, అట్లనే తెచ్చి పెట్టింటి. కానీ పంట సరిగ్గా రాలేదు. కాపుకి వచ్చినా కానీ నాకు నిమ్మకాయ కంటే కొద్దిగా సైజు వచ్చినాయి అనమాట, అంతే. ఇది KLD వెరైటీ వచ్చి కాపు బాగుంది, ఎండలకి తట్టుకుంది, సైజు కానీ బాగుంది, కాయ తీపు కానీ బాగుంది. నాకు మొక్క వచ్చి 650 రూపాయలు పడింది. మాకు వచ్చి వాళ్ళు 1.5 మొక్కని ఇచ్చినారు. అంటే 1.5 ఫీట్ ఉంది అనమాట మొక్క. నేను వచ్చి ఇది అక్టోబర్ 2024 సంవత్సరంలో మొక్కలు నాటినాను. ఇప్పటికి వచ్చి 1.5 సంవత్సరం అయింది. ఇప్పుడు 1 సంవత్సరానికే కాపు పెట్టినా. భూమిని అంతా దుక్కి చేసి నా బాగా బెడ్ తోలి మనము ఎటు చూసినా 2 అడుగులు గుంత తవ్వి దాంట్లోకి వచ్చి వేపపిండి, వర్మీ కాంపోస్టు మనకి అన్నీ వేసి మొక్క పెట్టాము. మొక్క పెట్టినాక మనకి దానికి ఎదుగుదలకు వచ్చి అప్పుడప్పుడు వచ్చి మనము వేస్ట్ డీకంపోజర్ కానీ మేము మళ్ళీ ఆర్గానిక్లోను అన్నీ ఇచ్చాము. ఈ చెట్టు అయితే బాగుంది. అంటే వేప చెక్క, అందం చెక్క అట్లా ఇచ్చామన్నమాట. అంటే 3 నెలలకు ఒకసారి చెట్టు వేపుదలగా పెరగడానికి. మాకు ఇది వచ్చి డిసెంబర్లో ఫ్లవరింగ్ వచ్చిందనమాట. సంవత్సరం దాటినాక కాపుకు ఇడిచినాము. డిసెంబర్లో ఫ్లవరింగ్ వచ్చింది. ఫ్లవరింగ్ వచ్చినాక మనకి కరెక్ట్ 4 నెలలకి ఫ్లవరింగ్ స్టార్ట్ నుంచి 4 నెలలకి మనకి పంట అయిపోతుంది. హార్వెస్టింగ్, కటింగ్ అంటే 120 రోజులకి పంట అయిపోతుంది అనమాట. ఇది యాపిల్ అంటే అందరూ నీళ్ళు ఎక్కువ, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్, హిమాచల్లో అక్కడ కూల్ ప్రదేశంలో పండేది అనుకుంటారు. కానీ ఇది హాట్ క్లైమేట్ అంటే ఎంత ఎండ ఎక్కువ ఉండే కొద్దీ ఇది ఇంకా బాగుంటుంది అనమాట వెరైటీ. ఇది KLD వెరైటీను. మీకు ఇది కాయ సైజు కానీ అట్లే ఉంటుంది, నీళ్లు కానీ అంతేనా. మనము వారానికి వచ్చి 2 తల్లి ఇళ్ళ అంటే ఇచ్చినప్పుడు కానీ డ్రిప్ ద్వారానే ఇయ్యాల. ఇది కాలువలకి అట్లా కాదు, ఎందుకంటే దీనికి ఏరుకుళ్ళు అనేది వస్తుంది నీళ్ళు ఎక్కువ పెడితే, మన చెట్లు చనిపోతాయి. అప్పుడు ఎందుకంటే ఫస్ట్లో నాకు తెలియక నేను ఒక రోజు 4 గంటల సేపు అట్లా ఎత్తంటే యాపిల్ కంటే నీళ్ళు ఎక్కువేమో అన్నట్ల 4 గంటల సేపు 5 గంటల సేపు అట్లా నీళ్ళు ఇడుతుంటే 2 రోజులకి 3 రోజులకి. నావి ఇప్పుడు 1500 చెట్లకు గాను ఒక 50 చెట్లు ఫస్ట్లో ఏరుకుళ్ళు వచ్చి చనిపోయినాయి అనమాట. దాన్ని గమనించి మళ్ళీ నేను చూసాను నీళ్లు ఎంత తక్కువ పెట్టుకుంటే చెట్టు అంత బాగా వచ్చింది అనమాట. దీనికి వచ్చి మైన్ వచ్చి ట్రిప్స్, నల్లి, ఫంగస్ వస్తుంది. దాంట్లోకి మనము ఎక్కువ పురుగు అట్లా వచ్చినప్పుడు నేనైతే యాప నూనె అట్లా కొట్టినాను. ఏదైనా పురుగు వచ్చినప్పుడు బాగా కంట్రోల్ చేసింది. మళ్ళీ ట్రిప్స్కి, నల్లికైతే కొన్ని ఇంగ్లీష్ మందులు వాడినా, బాగా పనిచేసింది. యాపిల్ అంటే ఎక్కడైనా మార్కెట్ ఉంటుంది ఎందుకంటే యాపిల్ ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారు చెప్పు. యాపిల్ అంటే ఇప్పుడు మా ఫ్రెండ్సే ఉంది, ఎవరన్నా కానీ ఇప్పుడు తోటలోకి వస్తున్నారు వచ్చి ఇక్కడంతా వీడియో కాల్ అట్లా చేసి నేను జమ్మూ కాశ్మీర్లో ఉన్నాను, ఇగో యాపిల్ తోటలో ఉన్నాను చూడండి అది ఇదంటే. అది కాక ఫస్ట్లో మా బంధువులు, మా ఫ్రెండ్స్ కానీ అందరూ ఇంక యాపిల్ పంట పెట్టినాను అని అంటే
అందరూ జాంతనం అన్నారు. కాదు ఇంక నువ్వు ఇంకా ఏదైనా పంట చెప్పురా, యాపిల్ పంట మనకల్లా పండుతుందా? జమ్మూ కాశ్మీర్ హిమాచల్లో పండేది, అనంతపురం ఇంత టెంపరేచర్లో యాపిల్ ఎట్లా పండిస్తున్నావు? ఇంకా అంతగా ఎందుకు డౌలు చెప్తావు అది ఇది అన్నారు. ఇప్పుడు వచ్చి చూసి వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. అసలు యాపిల్ మనకల్లా పండుతుందని ఎక్కడెక్కడ వాళ్ళ బంధువులకు వాళ్ళందరికీ ఫోన్లు చేసి మా రమణారెడ్డి మా జిల్లాలో మాకు యాపిల్ పండిస్తున్నాడు, సేమ్ జమ్మూ కాశ్మీర్లో ఎట్లుంది అట్లుంది, కాయ మాది అనంతపురం ఇంకా స్వీట్ ఉంది అది ఇదని చెప్తున్నారు. పంట అయితే ఇది బాగుంటుంది. ఏమంటే దీనికి చెప్తాను కదా, మార్కెట్ అయితే ఎక్కడ చూసినా యాపిల్, ఎక్కడ చూసినా మార్కెట్. నేను వచ్చి ఇప్పుడు మాకు 5-6 సైజు దీంట్లో గ్రేడింగ్లు ఉంటాయి అనమాట. ఏ గ్రేడ్ వచ్చి మాకు 5-6 వచ్చేటి వచ్చి 170 రూపాయలతో బెంగళూరులో రిలయన్స్ వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి వెళ్తున్నారు. 6, 7, 8 అట్లా మళ్ళీ మనకి 7, 8 అట్లా వస్తే 110, 120 అయితే తీసుకుంటున్నారు. మార్కెట్ అయితే యాపిల్ ఎక్కడికైనా ఉంటుంది మార్కెటింగ్. అనంతపురం జిల్లాలో నేలలో ఏమంటే దేవుడిచ్చిండే వరము మనకి పొటాష్ శాతం ఎక్కువ ఉంది మన నేలలో. అందుకే ఈ ఫ్రూటే కాదు, నువ్వు ఏ ఫ్రూట్ అయినా తీసుకో, అనంతపురం జిల్లాలోది స్వీట్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. అందుకే మన కాయని ఎక్కువ అంతా ఎగుమతి చేసుకుంటున్నారు అందరూ. ఎందుకంటే క్వాలిటీ కీపింగ్ కానీ అట్లే ఉంటుంది, స్వీట్ అట్లే ఉంటుంది. మనకి ఈ కాయ దానిమ్మ కానీ ఏదైనా అరటి కానీ ఏదైనా తీసుకో, ఎక్కువ విదేశాలకంతా మన అనంతపురం జిల్లా నుంచి ఫ్రూట్ చాలా మంది తీసుకుంటారు వేరే దేశాలకి. ప్రభుత్వం నుంచి అయితే ఇంతవరకు అయితే ఏం లేదు సార్. హార్టికల్చరల్ సారలు వచ్చి ఇప్పుడు దీనికంతా ఏదో ఈడ్ మ్యాట్కిను దీనికి కవర్స్కి అట్లా దానికి సబ్సిడీ ఇస్తాను అంటున్నారు. కానీ లేకపోతే ఇట్లా మొక్కలు ఇంత రేటు పడుతున్నాయి, ఈ మొక్కలకి ఇట్లా సబ్సిడీ ఇచ్చి ఇట్లా డ్రిప్కి అంత సబ్సిడీ ఇచ్చి రాయితీ ఇచ్చి రైతులు చిన్నకారు రైతులు అట్లా ప్రోత్సహించినారనుకోండి, చిన్న రైతులు అంతా కానీ అంత పైకి వస్తారనమాట. ప్రభుత్వం ఇట్లా నీకు చెట్లకిను అట్లా దానికి పంట రేటు కానీ దిగుబడి మనకి రేటు తక్కువ ఉంది, దానికి ఎక్స్పోర్ట్ అట్లా పంపించి రేటు ఎక్కువ రైతుకి లాభం చేకూర్చేటట్లుగా ప్రభుత్వం చర్య తీసుకుంటే ప్రతి ఒక్క రైతు ముందుకు వస్తారు. KLD వెరైటీ వచ్చి సంవత్సరానికి వచ్చి 2 కాపులు వస్తాయన్నమాట. అది వచ్చి ఫస్ట్ కాపు వచ్చి మనకి జూన్ జూలైలో మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది అనుకోండి, నవంబర్లో కటింగ్ పడుతుంది, నవంబర్ డిసెంబర్లో. అదే మనకి నవంబర్ డిసెంబర్లో రెండో కాపు స్టార్ట్ చేసుకుంటేనా మనకి వచ్చి మార్చి ఏప్రిల్లో కటింగ్ పడుతుంది. అదే నవంబర్ డిసెంబర్లో హార్వెస్ట్ జరిగింది అయితే మనకి అప్పుడు హిమాచల్ సిమ్లాను అక్కడి నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ మనకి కాయలు వస్తాయి కదా, అప్పుడు వచ్చి మనకి రేటు తక్కువ వస్తుంది అనమాట. అదే మనకి ఏప్రిల్లోను మే నెలలో మార్చిలో వచ్చేది ఇచ్చి ఎండలకే అక్కడ నుంచి వాళ్ళు రావన్నమాట. అక్కడికి వాళ్ళు వచ్చి మనకి డిసెంబర్ వరకే లాస్ట్ కట్ అయిపోతుంది. అప్పుడు మనకి అదే ఏప్రిల్ మనకి మార్చిలో వచ్చినది వచ్చి ₹1,00,000 పైనే పోతుంది సార్ టన్ను. మనకి అది 3వ సంవత్సరం నుంచి అయితే 8 టన్నుల నుంచి 15 టన్నుల వరకు వస్తుందని వాళ్ళు చెప్పినారు. కానీ నాకు తెలిసి ఇంకా ఎక్కువ వస్తుందేమో సార్. ఎందుకంటే ఈ ఫస్ట్ సంవత్సరమే ఒక్కో చెట్టుకి 100-150 కాయలు వచ్చినాయి. కానీ మేమంతా అంత ఉండకూడదని ఫస్ట్ కాయలన్నీ మేము అన్ని కూలర్ని పెట్టి కాయలు, ఎందుకంటే మనకి ఎంత తక్కువ పెట్టుకుంటే అంత క్వాలిటీను వస్తుంది, సైజు వస్తుంది. సైజు వచ్చింది అనుకోండి మార్కెట్లో ఎక్కువ రేటు పోతుంది. కేజీ వచ్చి ₹100 పోయినా కానీ 25 కేజీలు వచ్చినా కానీ 2,500 చెట్టుకు వస్తుంది కదా. ఇంకా మనకి ఇంకా అంతకంటే ఇంక పంటలో ఏమొస్తుంది సార్. అది కాక దీనికి క్రిమిసంహారక మందులు అట్లాంటివి వాడేది కానీ చాలా తక్కువ. మండుటెండలో కూడా యాపిల్ పండుతుందని నిరూపించిన ఈ రైతు ఇతరులకు కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సరికొత్త పంటలతో ముందుకొస్తే రైతు ఆదాయం పెరగడం ఖాయం.